10 ఫార్మా విలేజ్లు, 20,000 ఎకరాలు, 1000 సంస్థలు. ఇక జాబితా తయారీలో సర్కారు భూసేకరణకు ముందే పెట్టుబడులపై స్పష్టత, 500 కంపెనీల ఆసక్తి, పెట్టుబడులు ₹1,00,000 కోట్ల దాటొచ్చని చెప్పేసి అంచనా వేస్తా ఉంది. ఈ ఫార్మా విలేజ్ బీర్మా విలేజ్ అని బంద్ చేయరు. 1,00,000 కోట్లలో మీకు 1,00,000 కోట్లలో ఎన్ని కోట్లలో ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు కమిషన్ వస్తుందో తెలియదు. కానీ నిజంగా కూడా ఈ ఫార్మా కంపెనీని పెట్టడం వల్ల మొత్తం భవిష్యత్తుని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల భవిష్యత్తుని మొత్తం నాశనం చేసినట్లే. గాలి సర్వనాశనం అవుతుంది, భూగర్భ జలాలు సర్వనాశనం అవుతున్నాయి, మొత్తం విషం అయిపోతుంది. ఇది దీన్ని ఏదో గొప్పగా చెప్పుకుంటే గతంలో కేటీ రామారావు చేస్తా అంటేనే ఈ ఫార్మా కంపెనీలు వద్దురా బాబు, ఇది మంచిది కాదని చెప్పేసి మనం మొర్ర మొత్తుకున్నాం. మళ్ళీ ఇప్పుడు మీరు చేస్తుంది ఏంది? అలా కమిషన్లు ఎక్కువ వస్తాయి కాబట్టి పెడదామని చెప్పేసి ప్లాన్ చేస్తా ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఇప్పటికీ అక్కడ ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు 20,000 ఎకరాల భూమి అంటే ఇక్కడ జర్నలిస్ట్కి ఇల్లు కట్టిస్తేందుకు 200 గజాల భూమి దొరకదు. కానీ 20,000 ఎకరాల భూమిని మొత్తం తీసుకొచ్చి సమీకరణ వేసి కథ వేసి అంతా చేస్తారంట. దాంట్లో పైసలు వస్తాయి కదా, లక్ష కోట్ల పెట్టుబడికి మీ కమిషన్లు జబర్దస్త్ గా సంపాదించుకుంటారు. ఇటువంటి పనులు బంద్ చేయరు. రాష్ట్రాన్ని నాశనం చేసే పనులు బంద్ చేయరు. ఎందుకంటే భవిష్యత్తు నాశనం అవుతుంది. అక్కడ పిల్లలకు టాయిలెట్స్ కట్టడానికి దిక్కు లేదు ప్రభుత్వ స్కూళ్ళ. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం? క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,